సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. దగా డిఎస్సిపై వైసీపీ విద్యార్థి పోరులో భాగంగా ఒంగోలులో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ భవనం నుంచి ప్రకాశం భవనం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 2025లో జరిగిన డిఎస్సిలో భాగంగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఏళ్ల తరబడి నిరీక్షించిన అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. సొంత పార్టీ నేతలకు ఉద్యోగాలు ఇప్పించేందుకు డిఎస్సి పెట్టారు అని విమర్శించారు. క్రీడలతో సంబంధం లేని వ్యక్తులకు స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. 2025లో జరిగిన డిఎస్సిపై పూర్తి విచారణ జరిపించి నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, కాకుమాను రాజశేఖర్, వై వెంకటేశ్వరరావు, దుంప రమణమ్మ, సావిత్రి రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, దుంప చెంచిరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వెనక్కిరాడు కొంచెం వైడ్ వస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించు, తన పదవికి రాజీనామా చేయాలి. వారి పిల్లల జీవితాలను నాశనం చేసిన ఈ డిఎస్సికి నైతిక బాధ్యత ఇదేమి ప్రభుత్వం జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి. విద్యాశాఖ మంత్రి ఇదేమి డిఎస్సి 2020పై విచారణ జరిపించాలి. డిఎస్సిలో అక్రమాలపై విచారణ జరిపించాలి. ఇదేమి డిఎస్సి
ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. రద్దు చేయాలి డిఎస్సీని వెంటనే. రద్దు చేయాలి డిఎస్సీని వెంటనే. ఈరోజు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి యూత్ ఆధ్వర్యంలో 2025 డిఎస్సి జరిగిన అక్రమాల గురించి నిరసనగా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు ర్యాలీ చేయడం జరిగింది. గతంలో చాలా డిఎస్సీలు చూసాం, ఎప్పుడు ఇటువంటి సమస్యలు ఎప్పుడూ రాలా. ఫస్ట్ టైము 16,347 పోస్టుల కోసం 3,36,000 మంది నిరుద్యోగులు రాత్రి అనక పగలనకుండా మా గవర్నమెంట్ పోస్ట్ రావాలి, ఒక ఉద్యోగ పోస్ట్ రావాలని చెప్పేసి, డిఎస్సి పోస్ట్ రావాలని చెప్పేసి చదువుకొని వాళ్ళందరూ మెరిట్ లిస్టులో చాలా మంది ఉండగా కావాలని చెప్పేసి ఏ మెరిట్ ఎగ్జామ్ అయినా మెరిట్ లిస్టులో కావాలి. 3,36,000 మంది ఎగ్జామ్ రాస్తే 3,36,000 మందికి ఏం ర్యాంక్ వచ్చిందని చెప్పేసి మీరు జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా మీరు కావాలని చెప్పేసి మీ మనుషుల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క పోస్టుకి 15 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మీరు మెసేజ్లు పంపించి ఎక్కడా మెరిట్ లిస్ట్ పెట్టకుండా ఉండే ఉద్దేశాన్ని మీరు ఏ విధంగా చేస్తున్నారు? మీరు కావాలని చెప్పేసి మీ మనుషుల కోసం, డబ్బులు ఇచ్చిన మనుషుల కోసం గవర్నమెంట్ పోస్టు, డిఎస్సి పోస్టు పప్పులు బెల్లానికి అమ్మటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మీరు మీ శాఖ మంత్రిగా ఉండి మీ ఉత్తమ పొజిషన్లో ఉండేసి మీరు ఎన్నో ఉద్యోగాలు కల్పించాల్సింది, మీరు ఒక సీఎం కొడుకుగా ఉండేసి మీరు చేయాల్సింది, మీరు అక్రమాలు అరికట్టాల్సింది పోయి మీ టైంలో జరుగుతూ ఉంటే సుమారుగా 200 మంది పైచీలకు మంది డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కోర్టుకు పోతే ఎవరన్నా కోర్టుకు పోతే కేసులు పెడతామని చెప్పి భయపెట్టది. మీ దగ్గర చిత్తశుద్ధి లేదు. మీ దగ్గర చిత్తశుద్ధి నిజంగా జరిగి ఉంటే మీరు మెరిట్ లిస్టులు పెట్టేవాళ్ళు. మీరు దగా చేసి ఈ దగా డిఎస్సి ఒక మెగా స్కామ్లా తయారైంది. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా 2% మాత్రమే ఉండేది. 2% స్పోర్ట్స్ కోటాని మీరు 3% స్పోర్ట్స్ కోటా ఎందుకు పెంచారు? ఏ ఉద్దేశంతో పెంచారు? మీరు ఏదో విధంగా వాళ్ళ బ్యాక్ డోర్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో తప్ప మీరు నిజంగా అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన మీకు లేదు. మీకు నిజంగా ఉద్యోగాలకి అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఆలోచన ఉంటే స్టేట్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ మొత్తం మెరిట్ లిస్టులు ప్రకటించేవాళ్ళు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేలుకొని నిజంగా అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించి దీని మీద అవసరమైతే సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యుద్ధ సంక్షేమం చూపించేసి డీజిల్ రేట్లు పెంచేశారు. మిగిలిన స్టేట్లతో పోల్చుకుంటే ఈ స్టేట్ వ్యాట్ పెంచేసి కావాలని చెప్పేసి రేట్లు పెంచేశారు. మీరు పిల్లలు చదువుకోవడం కోసం బూట్లు, స్కూల్ బ్యాగుల కోసం బుక్స్ కూడా ఈలేని పొజిషన్లో ఉండి మీరు వారు ఎఫెక్ట్ చేసి అని చెప్పి మేము పిల్లలకి ఇయట్లేదని చెప్పడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పేసి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో విధాలుగా ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థనే రూపం మారిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత మొత్తాన్ని విద్యా వ్యవస్థనే కుంటుపడే విధంగా చేశాడు. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.